హాయ్ హలో అందరికి నమస్కారం. M24 తెలుగు ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. ఈరోజు జానపద కళలు అంటే జానపదాలు అంటే తెలంగాణ జానపదాలు కావచ్చు, మన ఆంధ్ర జానపదాలు కావచ్చు. ఈ రెండిటికి తగ్గట్టు ఇప్పటికీ వాటి యొక్క ప్రఖ్యాతిని, సంస్కృతిని మరువకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్న మరపాక రమేష్ అనే ఒక ఆయన జానపద కళాకారుడితో ఈరోజు ఒక ఇంటర్వ్యూ అండి. ఆయనతో ఈరోజు చిన్నగా చిట్ చాట్ చేద్దాం. మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఏం చేయట్లేదు. బట్ ఏంటంటే కొద్దిగా మీరు షేర్ చేస్తూ ఉంటే ఇది అవుతుందండి, మాకు కూడా కొద్దిగా గ్రోత్ అవుతుంది కదా. అందరి ఛానల్తో పాటు మా ఛానల్ కూడా ఏదో చిన్నగా స్టార్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ముందుగా మనం అయితే మన కళాకారు గారితో ఈరోజు చిన్న చిట్ చాట్ చేద్దాం, వెళ్దాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు రమేష్ గారు? ఏంటి సంగతులు, ఏంటి విషయాలు? హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఏంటి అసలు ఈ రోజులో జానపద కళాకారులు అంటే ఎక్కడ కనిపిస్తలేదు. మీరు దాని మీద ఇంకా పట్టుపట్టి దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఏంటి కారణం? అంటే ఇది మీ వంశపారంపర్యం వస్తున్న వృత్తా? అవును సార్, ఇది మేము బైన్ల కళాకారులం సార్. ఓకే. మా తాతల ముత్తాతల కాడికెళ్ళి కూడా ఈ బైన్ల కళారూపాన్ని నమ్ముకొని ఒక ఊర్లల్లో ఏదన్నా ఎవరింట్లో అన్న పండగ చేయాలన్నా, ఎవరికన్నా ఏదన్నా ఒంట్లో బాగలేకున్నా మా తాతలు వెళ్ళి వాళ్ళకు ఒక రకమైనటువంటి మాటలు చెప్పి, లేకపోతే అది చిన్నది గద్దెపట్నం లాగేసి ఆ బైన్ల పాటలు పాడుతూ ఈ కళారూపాన్ని మా తాత ముత్తాతల నుంచి మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి వ్యవహారం సార్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు జానపద కళారూపాలు నాకు పరిచయం చేసిన వ్యక్తి, నేను అసలు దాంట్లో ఉండిపోవడానికి గల కారణమైనటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు, మన రవీంద్ర భారతి డైరెక్టర్ గారు. ఆ గురువు గారి ఆ ఇన్స్పిరేషన్తోనే, సార్కు ఉన్నటువంటి అమితమైనటువంటి జ్ఞానంతో ఎంతోమందికి ఏదైనా సరే నువ్వేమైనా ఏదైనా సార్ దగ్గరికి వెళ్తే చనిపోయే వ్యక్తి కూడా బతికి ఏదో సాధించేటటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ సార్. ఓకే. అంత మోటివేషన్ స్పీకరు. నేను ఇన్స్పిరేషన్ పొందింది కూడా డాక్టర్ మామిడి హరికృష్ణ గారి ద్వారానే. ఓకే. ఆ సారు చూపించిన దారిలోనే ఆ రవీంద్ర భారతిలో అడుగు పెట్టడం వల్ల ఈ జానపద కళారూపాలు మొత్తం నాకు తెలిసి, ఎంతోమంది జానపద కళారూపాలు వచ్చినా వాళ్ళ విలేజ్ని కూడా దాటి హైదరాబాద్ వచ్చి ప్రోగ్రాం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఒకప్పుడు. ఓకే. కానీ మామిడి హరికృష్ణ గారు వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చి, మీకు మేము ఉన్నాం, గవర్నమెంట్ తరఫున మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి వెన్నుదన్నుగా ఉండి, అర్ధరాత్రి ఫోన్ చేసిన కళాకారులు, ఒక డైరెక్టరు అందరూ లేపాల్సిన అవసరం లేదు, కానీ సార్కి అర్ధరాత్రి ఫోన్ చేసినా చెప్పు తమ్ముడు అంటాడు. ఒక డైరెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి మనల్ని ఒక ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకుంటారు సార్. అంత గొప్ప వ్యక్తిని నేను ఏ డైరెక్టర్ని చూడలేదు, ఎక్కడ చూడలేదు. తమ్ముడు చెప్పు అని భుజం మీద చేసి మాట్లాడి, ఏదైనా సాధక బాధకాలు ఉన్నా సార్కు చెప్పుకుంటే మన బాధలు తీరిపోతాయి అనే ఒక గొప్ప వ్యక్తి. నాకు సొంత అన్న కంటే ఎక్కువ ఒక డైరెక్టరు, కానీ నాకు అంత హెల్ప్ చేసాడు. ఒకానొక సందర్భంలో మా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇల్లు మొత్తం కాలిపోయింది. కాలిపోయి అసలు ఏం లేవు కూడా, తిన్నికి ఏమి లేవు. ఇల్లు మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది. ఇదే నా ఆచారంలో. మేము ప్రోగ్రాంకి వెళ్ళినాము, ఇదే గవర్నమెంట్ ప్రోగ్రాంకే మేము చేయడానికి వెళ్ళినాము. మేము వెళ్ళొచ్చేలోపు 7 గంటల లోపే ఇల్లు కాలిపోయింది. అయ్యో. మొత్తం బట్టల కాడికెళ్ళి, బుక్కుల కాడికెళ్ళి, మా సర్టిఫికేట్స్ కాడికెళ్ళి ఆల్మోస్ట్ మళ్ళీ జీరో అయిపోయాం. జీరో అయిపోయి ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ సార్ పిలిచి మా బాధ అంతా అర్థం చేసుకొని మాకు మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇచ్చి, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మళ్ళీ మేము తేరుకునే విధంగా మమ్మల్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. ఆయన మీ గురువు గారు. ఆయన మాకు అంతే, గురువు కంటే ఎక్కువ జ్ఞానం పంచినటువంటి వ్యక్తి. అజ్ఞానంలో ఉన్నటువంటి మమ్మలను జ్ఞానం వైపు ప్రయాణించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి.
మమ్మల్ని ఆర్థికంగా బలహీనులుగా ఉన్న మమ్మల్ని ఆర్థికంగా పైకి ఎదగడానికి అవకాశాలు ఇచ్చి అవకాశాలని సద్వినియోగం చేసుకొని మేమంటూ ఫలానా వ్యక్తి కళాకారులు ఉన్నారు అని ఈ సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి, తిండి లేకపోతే కూడా ఆయన జోబులోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి తినిపో అని చెప్పి డబ్బులు ఇచ్చి మాకు అన్నం పెట్టినటువంటి వ్యక్తి. మా భార్య కూడా కళాకారిని, జడకొప్పు కోలాటం కళాకారులం మేము. ఓకే. బయళ్ళ కళాకారుల మా వృత్తి. కానీ నేను సార్ దగ్గరకు వచ్చి జడకొప్పు కోలాటం నేర్చుకున్నా. ఎంతో మందికి కళాకారులకు జడకొప్పు కోలాటం నేర్పినాం. గవర్నమెంట్ సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతోమంది కళాకారులకు జడకొప్పు కోలాటం నేర్పినాం. ఓకే. మా భార్య నేను ఎన్నో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసినాం. సీఎం గారికి వెల్కమ్ చెప్పడం మా పని. ఏ ప్రోగ్రాం ఉన్నా సీఎం గారు ఎక్కడికి పోయినా అక్కడికి పోయి మేము జానపద కళాకారులు ఉండి మాతో పాటు ఎంతోమంది కళాకారులు నేను కోఆర్డినేషన్ చేసేది. ఓకే. కోఆర్డినేషన్ చేసి జానపద కళాకారులందరినీ పిలిపించి వాళ్ళకి ఎంబటే పైసలు ఇచ్చి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ తిన్నామని అడిగి వాళ్ళకి అన్నం పెట్టిపించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు ఇచ్చి ఇట్లా ఎంతోమంది కళాకారులు మా సొంత బంధువుల కంటే కూడా కళాకారులే మా ఫ్యామిలీ అయిపోయారు. ఓకే. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ వచ్చి నిలబడి మీకు మేము ఉన్నాం అని ధైర్యం చెప్పేటటువంటి కళాకారులే డప్పు కళాకారులు కావచ్చు, జానపద కళాకారులు కావచ్చు, పేరుని కళాకారులు కావచ్చు, తర్వాత మీ బుర్రకథ కళాకారులు కావచ్చు, చిందు యక్షగానం కళాకారులు, బయళ్ళ కళాకారులు, ఒగ్గు కళాకారులు, తర్వాత జడపకొప్పు కోలాటం కళాకారులు, రాజన్న సిరిసిల్ల డోళ్ళు కళాకారులు, మన తర్వాత బుర్రకథ కళాకారులు, మళ్ళా ఈ యక్షగానం కళాకారులు, తర్వాత మీకు గుస్సాడి కళాకారులు. మేము ఎవరెవరున్నారు ఒకసారి కళాకారుల పేరు చెప్పాలన్నా మీకు? అంటే ఏదైనా మర్చిపోతానేమో అనే ఉద్దేశంతో రాసుకున్నా నేను. చెప్పండి. బైండ్ల కళాకారులు, ఒగ్గు కళాకారులు, బోనాల కోలాటం కళాకారులు, కోలాటం కళాకారులు, జడకొప్పు కోలాటం కళాకారులు, చిందు యక్షగానం కళాకారులు, బుర్రకథ కళాకారులు, చెక్క భజన కళాకారులు, బతుకమ్మ కళాకారులు, జానపద కళాకారులు, కాటికాపుర కళాకారులు, కొమ్ముకోయ కళాకారులు, గుస్సాడి కళాకారులు, డప్పు కళాకారులు, చిడతల రామాయణం కళాకారులు, భాగవతం కళాకారులు, నాటకం చేసేటటువంటి కళాకారులు, బంజారా కళాకారులు, రాజన్న సిరిసిల్ల డోలు కళాకారులు, బంజారా డప్పు కళాకారులు, శారదా కథలు చెప్పే కళాకారులు, గంగిరెద్దుల కళాకారులు, తర్వాత చుట్టు కళాకారులు అని అంటారు సార్. ఇది అంటే మన కాముడిని కాలుస్తారు వీళ్ళు. ఓకే. ఆ కళాకారులు. ధూమ్ధాం కళాకారులు అంటే ధూమ్ధాం అంటే మనం ఎప్పుడైనా చూడండి సార్, మీరు ఏదైనా రాజకీయ పార్టీలు జరిగినప్పుడు ఫస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేసి జనాలు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా వీరి యొక్క కళారూపంతో వాళ్ళని అక్కడనే గంటల కొద్ది కూర్చోబెట్టి, అంటే మనం ఏదైనా సినిమా చూస్తే కూడా 2 గంటలు బోరుగా ఫీల్ అవుతాం. కానీ ధూమ్ధాం కళాకారులు పాటలు పాడితే మాత్రం మీరు పొద్దున్నుంచి రాత్రి 12 అయినా సరే వాళ్ళని అక్కడనే ఉంచేస్తారనమాట. ఎంత మ్యాజిక్ ఉంటుంది వీళ్ళ ధూమ్ధాం కళాకారులు. అద్భుతమైన కళాకారులు ఉన్నాడు. కళాకారులందరికీ ఇన్స్పిరేషన్ మన గద్దర్ గారు పాడినప్పుడు ఆ పాటలతోనే ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రావడానికి గల కారణమే ఈ ధూమ్ధాం కళాకారులు. తర్వాత ఈ ధూమ్ధాం కళాకారుల్లోనే చాలామంది ఉద్యమ కళాకారులు వాళ్ళు పాటలు పాడి ఈ రాష్ట్రాన్ని జనాలు ఇన్స్పిరేషన్. మీరు ఇప్పుడు ఈ సినిమా చూసారా సార్, మన RRR సినిమా చూసారా? RRRలో ఎన్టీఆర్ గారు కొమరం భీముడు అని ఒక పాట పాడగానే అప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొడుతున్నా నిశ్చేసులై అలాగే చూస్తూ ఉంటారు. కానీ కొమరం భీమ్ గారు ఎన్టీఆర్ గారు ఆ పాట పాడిన తర్వాత ఎక్కడ లేనటువంటి ఆ పౌరుషం, ఎక్కడ లేనటువంటి ఆ కోపం కట్టలు తెంచుకొని అప్పటిదాకా బానిస బతుకుతున్నటువంటి ఆ ప్రజలు ఒక్కసారిగా బ్రిటిష్ మీద తిరగబడి అక్కడి నుంచి ఎన్టీఆర్ గారిని కాపాడి తీసుకుపోతారు. ఈ రాష్ట్రంలో కూడా కళారూపం అంతే సార్. ఒకప్పుడు బతుకమ్మ ఆడుతున్నటువంటి కళాకారులను కూడా బ్రిటిష్ వాళ్ళు కొట్టడానికి వచ్చి వివస్త్రాలను చేసినటువంటి ఈ వీర బైరాన్పల్లి అనే ఒక విలేజ్ ఉంది, కళాకారు. అక్కడ వివస్త్రాలను చేసి 40 మంది కళాకారులను బతుకమ్మ ఆడుతుంటే లేడీస్ని వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడిచ్చారు. బట్టలు లేకుండా ఆడిచ్చినటువంటి వ్యవస్థలో అప్పుడు ఉన్నటువంటి అసలు కళాకారులు పుట్టిందే దానికి ఎదిరించడం కోసం.
పోరాడడం కోసం పోరాడి అప్పటి నుంచి వారి యొక్క మాన ప్రాణాలను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి ఈ కళారూపాలు అప్పటి నుంచి బతికున్నాయి. బ్రతికుండడానికి ఈ కళారూపాలు పుట్టడానికి కారణం ఏంటంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండడం కోసమే ఈ కళారూపాలు పుట్టినాయి. పుట్టడానికి కూడా ప్రధాన కారణం కూడా అదే. నీ యొక్క అప్పట్లో టీవీలు రేడియోలు ఇవేం లేవు. లేకపోవడం వల్ల ఈ యొక్క కళారూపాలతోనే ఎంటర్టైన్మెంట్ చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి, ఈ దొరల రాజ్యాన్ని తరిమి కొట్టడానికి, దొరల అస్తిత్వాన్ని పోగొట్టడానికి ఈ కళారూపాలు తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపి మరుగున పడిపోయినాయి. ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మామిడియారి కృష్ణ గారు డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈ కళలని జీవం పోసుకున్నాయి. ఈ కళలని జీవం పోసుకొని వీళ్ళందరికీ ఉపాధి దొరికింది. ఇప్పుడు ఒకప్పుడు ఏమైందంటే ఈ కళారూపాలు అంటే ఉపాధి లేకపోయేది. కళాకారుడే నువ్వేం చేస్తావా, ఈ కళారూపాలతో ఎవడు బతుకుతున్నాడు అని అన్నారు. కానీ ఈ డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 8 పద్మశ్రీలు వచ్చినాయి కళాకారులు. ఎంతో మంది వస్తాద్ బిస్మిల్లా అవార్డులు వచ్చినాయి. అది సంగీత నాటకమి ఢిల్లీలో ఉంటుంది సార్. సంగీత నాటక అకాడమీ ఇచ్చేటటువంటి అపూర్వమైనటువంటి బిరుదులు ఇవన్నీ. ఎవరైతే ఆ కళలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తారో, అద్భుతాలు సృష్టిస్తారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇవి కళలో బిరుదు. అది వస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. అంటే ఆ కళలో అతను వస్తాద్. ఇట్లాంటి కొందరు కళాకారులు ఉన్నారు సార్. అందులో ఒగ్గు రవి అని ఒక అన్నున్నాడు, మా అన్న, ఆయనకి ఇచ్చారు. అందె భాస్కర్ అన్న ఆయనకి ఇచ్చారు. పేర్ని నాట్యానికి ప్రసిద్ధిగాంచినటువంటి రాజ్కుమార్ అన్నాడు, ఆయనకి ఇచ్చారు. కర్రసాములో కళారూపంలో ప్రదర్శించినటువంటి వ్యక్తి శ్రీధర్ అన్న, ఆకుల శ్రీధర్ అన్నాడు, ఆయనకి ఇచ్చారు. ఇలా చాలామందికి రావడానికి, వాళ్ళ కళను ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత వారికి తినడానికి వృత్తి డబ్బులు ఇచ్చి, ఆ కళా ప్రదర్శన ద్వారా వారికి అనలేని కీర్తి ప్రదర్శనలు కలిగించినటువంటి వ్యక్తి మామిడారి కృష్ణ. అయితే రమేష్, ఇప్పుడు మీ టీం ఎంతమంది ఉంటారు? దాదాపు కళారూపాలు అన్ని కలిపితే ఒక 4-5 వేల మంది ఉంటారు. మీ మొత్తం మీ హ్యాండ్ ఓవర్లో ఉంటారా? మా హ్యాండ్ ఓవర్ అని కాదు, కళా ప్రదర్శన కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైనా ప్రదర్శన చేయడానికి వెళ్తారు. మనం పిలిచిన వెంబటే అన్న రమేష్ అన్న పిలిచిండు అని ఒకే ఒక్క మాటతో ₹1 వాళ్ళు నన్ను అడ్వాన్స్ అడగరు, ఏం అడగరు. వచ్చి ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోతారు. అదే రూపకంగా నేను వాళ్ళు అడగక ముందుకే వాళ్ళకి డబ్బులు పంపిస్తా. వాళ్ళ ఇంటికి పోయేలోపు వాళ్ళ పారితోషికం వాళ్ళ అకౌంట్లో వేస్తారు వెంబటే. అంటే వాళ్ళకు నాకు మధ్యలో అన్నదమ్ముల సావాసం ఉంటుంది, అక్కజల్లుల సావాసం ఉంటుంది, బంధువుల సావాసం ఉంటుంది. ఓన్లీ ఒక రిలేషన్, బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ ఈ కళాకారులు. నాకు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. బంధువులలో కూడా అంత ఎవరు లేరు. కళాకారులే నా బంధువులు. అదే సూపర్. ఇప్పుడు మీరేంటి ఇప్పుడు సినిమాల్లో గట్రా కూడా చేస్తున్నారు? సినిమాల్లో కనిపిస్తుంటారు మీరు ఎక్కువ సార్. సినిమాల్లో చేయడానికి ప్రధాన కారణం కూడా హరికృష్ణ గారే. హరి సార్ అని ఈయన పేరు కూడా హరియే, డాన్స్ మాస్టర్ హరి అని. ఆ సార్ ఇచ్చినటువంటి అవకాశం గేమ్ చేంజర్ సినిమా సార్. గేమ్ చేంజర్లో ఇట్లా జానపద కళారూపాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది రమేష్, నువ్వు ఒక్కసారి వెళ్ళి దిల్ రాజు గారి ఆఫీస్లో వెళ్ళి కలువు అని చెప్పారు. దిల్ రాజు గారి ఆఫీస్లోకి వెళ్ళాను నేను. అక్కడ వాసు గారు అని మేనేజర్ గారు ఉన్నారు. వాసు అనే మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం, శంకర్ గారు ఆ సినిమాకి డైరెక్ట్ చేయడం, రామ్ చరణ్ గారు ఆ సినిమాకి హీరోగా ఉండడం మా అదృష్టం సార్. ఆ సినిమా వల్ల దాదాపు 400 మంది కళాకారులు బతికారు. పేమెంట్స్ ఇచ్చారా? ₹1 కూడా ఆపకుండా కళాకారులకు అంత పేమెంట్ క్లియర్ చేశారు. జానపద, అందులో గుస్సాడి కళాకారులు, కొమ్ముకోయ కళాకారులు, దింసా కళాకారులు, చావ్ ఒరిస్సా నుంచి వచ్చిన కళాకారులు, రానాపా కళాకారులు కర్ణాటక, తప్పెటగుళ్ళు కళాకారులు విజయనగరం జిల్లా నుంచి వచ్చారు. దాదాపు 10 టీములు పెట్టారు.
ఒక్కొక్క టీంకి 50 మంది చొప్పున వచ్చారు. 40 మంది చొప్పున పెట్టారు. 400 మంది. ఇక్కడ నుంచి మేము వైజాగ్ వెళ్ళాము షూటింగ్ చేయడానికి. ఎంతో కష్టం సార్. కానీ అంత కష్టమైనటువంటి డబ్బులు ఒక 500 కోట్లు పెట్టి ఆ కళ మీద ఎంత ప్రేమ ఉంటే దిల్ రాజు గారు అంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీశారో తెలియదు. మమ్మల్ని దిల్ రాజు గారికి అయితే మేము చేతులైతే దండం పెట్టాలి కళాకారులు అందరం కలిసి. ఎందుకంటే పంజాబ్ తీసుకెళ్లారు మమ్మల్ని ఇంతమంది కళాకారులు. కల్సా కాలేజ్ అని ఉంటుంది. కల్సా కాలేజీలో ఆడొక వారం రోజులు సినిమా తీశారు. మెహదీపట్నంలో ఒక వారం రోజులు ఒకటే ఒక సాంగ్. దాదాపు మమ్మల్ని ఒక సంవత్సరం పాటు అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము ఈ కళాకారులందరినీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సూపర్. అంత గొప్ప సినిమాలో ఫస్ట్ సాంగ్ మచ్చా మచ్చా అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఈ కళాకారులందరికీ అవకాశం కల్పించారు దిల్ రాజు గారు. వారికి మా చేతులైతే దండం పెడతారు. థ్యాంక్ యూ సార్. ఎంతోమంది కళాకారులు మీ వల్ల బతికారు. నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తమరు. తర్వాత మేము భీమ్లా నాయక్ సినిమా చేశాము. తర్వాత హరిహర వీరమ్మలు సినిమా చేశాము. తర్వాత నాగబంధం సినిమా చేశాము. నాగబంధం సినిమా చేసిన ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చారు. వారికి కూడా అభిషేక్ పిక్చర్స్ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లా ఇంకా చాలా సినిమాలు. తమ్ముడు సినిమా చేశాము. తమరు పిలిచారు. ఇంతమంది కళాకారులకు ఇప్పుడు సినిమాలలో జానపద కళాకారులను ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అవును. అందుకే ఇప్పుడు ఒక కళారూపం ద్వారా వాడికి ఉపాధి దొరుకుతుంది. ఆ కళారూపం చచ్చిపోతారు. కళ బ్రతికే ఉంటుంది. ఎప్పటికైనా కళ బ్రతికే ఉంటుంది సార్. చచ్చిపోయేటటువంటి కళారూపాలు ఇవన్నీ మామిడియారి కృష్ణ గారు బతికిచ్చారు. అవును. వారికి ఉపాధి కల్పించారు. దాని ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఎక్కడనో మరుగున పడిపోయి ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కళాకారులు రవీంద్ర భారతికి రావడం, సీఎం గారి చేతుల మీద ప్రోత్సాహాలు తీసుకోవడం. మా మాజీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఎక్కువగా కళా ప్రదర్శనకి అవకాశాలు కల్పించినట్టు 10 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో వేల మంది కళాకారులు ఒక ముద్ద అన్నం తిన్నారు సార్. అంత గొప్పగా అవకాశాలు కల్పించారు. నేను దాని ద్వారా ఈ కళారూపం ఇక్కడ వరకే ఉండిపోకూడదు, సినిమాలలో కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నన్ను పంపించింది కూడా మామిడియారి కృష్ణ గారే. రమేష్ ఇలా కాదు, నువ్వేమని చేయగలుగుతావు, నువ్వు ఎట్లా వెళ్ళిపోను అంటాడు. మనకే లేని ఒక వస్తుంది సార్, అది బలం వస్తుంది. మనం ఇది చేయగలుగుతామా, నిజమా, ఇది కరెక్టా. అయితే రమేష్ సార్, ఇప్పుడు ఇన్ని కళలు ఉన్నాయి కదా సార్, ఇన్ని కళలు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఒక 60 ఉంటాయి. 60 కళాకారులు ప్రజెంట్ అయితే నాకు తెలిసినటువంటి కళారూపాలు 60 జానపద కళాకారులు. ఓకే. ఇప్పుడు వాడుకలో ఉన్న కళ అంటే ఇప్పుడు వాడుకలు అంటే ఇప్పుడు మనం కరెక్ట్ గా యూజ్ చేస్తున్న కళలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దాదాపు ఒక 30-35 ఉంటాయి సార్, పేర్లు ఉన్నాయి వాటికి. ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఊర్లలో వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్ రావడము, ప్రదర్శన చేయడం ద్వారా వీరు కొంచెం వైరల్ అయ్యారు. వైరల్ అవ్వడం వల్ల ప్రజల్లో కూడా అవగాహన కలిగి ప్రజలు కూడా ఆర్గనైజర్లు కూడా చాలా దండం పెట్టాలి సార్. వాళ్ళు ఆర్గనైజర్లు కూడా ఇన్ని డబ్బులు ఎందుకు మీకు అని అనకుండా, సార్ కళా ప్రదర్శన చేసుకుంటున్నాం సార్ అంటే ఇంత అవుతుంది సార్ అంటే వాళ్ళకి ఎంబటే ఓకే రండమ్మా అనే మాకు అవకాశం కల్పించి మాకు డబ్బులు ఇచ్చి ఇట్లా చాలా ప్రోగ్రామ్ చేయడానికి హైదరాబాద్ ఆర్గనైజర్లు, సినిమా మేనేజర్లు, సినిమా డైరెక్టర్లు, ఇట్లా మేనేజర్ల కాడికి వెళ్ళి డైరెక్టర్ల కాడికి వెళ్ళి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు మాకు మినిట్ టు మినిట్ మమ్మల్ని ఫాలోఅప్ చేసి మమ్మల్ని సినిమాల్లో ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఉంది సార్, రాజాసాబ్ సినిమాలో కూడా మా కళాకారులు చాలామంది చేశారు. ఇప్పుడు లెనిన్ సినిమాలో ఉన్నారు. ఇప్పుడు తర్వాత మాస్ జాతర సినిమాలో ఉన్నారు. ఇట్లా చాలా సినిమాల్లో సార్. ఇప్పుడు వచ్చిన రాక్షస సినిమాలో కూడా విష్ణువర్ధన్ గారు, కొనిదెల నిహారిక గారు కూడా మాకు అవకాశం కల్పించారు. సూపర్ సూపర్, మంచి బాగా సినిమాలు చేస్తున్నారు. చాలా అంటే చాలా సినిమాలు సార్. ఇప్పుడు చేసిన దాదాపు ఒక 40 సినిమాల దాకా చేసి ఉంటాను. సూపర్ కదా. ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రొడ్యూసర్లకు, మేనేజర్స్కి, డైరెక్టర్స్కి ఆ సన్నివేశానికి కళాకారులు కావాలని వాళ్ళకి ఐడియా రావడం మా అదృష్టం.